ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన నిర్వహించారు. 2025-26 సవరణ బడ్జెట్, 2026-27 అంచనా బడ్జెట్ను సమావేశం ఆమోదించింది. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు భూపతిరాజు ఈశ్వర్రాజ్ వర్మ, ఉమ్మడి జిల్లా సహకార మార్కెట్ సొసైటీ అధ్యక్షులు పెచ్చేటి చంద్రమౌళిలను సభకు పరిచయం చేశారు. కలెక్టర్ తరపున డిఆర్ఓ వెంకట్రావు హాజరు కాగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీలు పేరభక్తుల రాజశేఖర్, కుడుపూడి సూర్యనారాయణ, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో జడ్పీటీసీలు మట్టా శైలజ, తుమ్మల రామస్వామి తదితరులు మాట్లాడారు. 4 ఏళ్ల పాలనలో ప్రజలకు మేలు చేసేలా అభివృద్ధి పనులు చేపట్టలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కేటాయించిన పనులకు నిధులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. 45 కోట్ల రూపాయల పనులు కేటాయించి 15 కోట్ల రూపాయల పనులను తొలగించడంపై అభ్యంతరం తెలిపారు. ఈ బడ్జెట్ లో జడ్పీటీసీలకు ఎంత మేర నిధులు కేటాయిస్తున్నారో స్పష్టత ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు జడ్పీటీసీలకు కేటాయించిన అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సూచనల మేరకు తొలగించిన పనులను కూడా తిరిగి కేటాయించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాకినాడ రూరల్ జడ్పీటీసీ కిట్టు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ప్రజల సమస్యలు, అభివృద్ధిపై మాట్లాడేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు సమావేశాలకు హాజరు కాకపోవడం దురదృష్టకరమని అన్నారు. గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులు చర్చల్లో పాల్గొని నిర్ణయాలు తీసుకునేవారని గుర్తు చేశారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ ఆహ్వానాలు పంపినప్పటికీ హాజరు కాలేదని, వచ్చే సమావేశానికి తప్పకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ 2023 వరకు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఇసుక వేలం పాటలు నిర్వహించి 19.48 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఆ బకాయిలను తక్షణమే వసూలు చేయాలని సూచించారు. అలాగే రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జడ్పీకి రావాల్సిన 23 కోట్ల రూపాయల ఆదాయంపై దృష్టి పెట్టాలని అన్నారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు మాట్లాడుతూ ఓఎన్జీసీ, రిలయన్స్ వంటి సంస్థలు చమురు, గ్యాస్ నిక్షేపాల కారణంగా 500 కోట్ల రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదని విమర్శించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ 3 నియోజకవర్గాలు, 4 మండలాలకు సంబంధించిన సత్యసాయి మంచినీటి పథకాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. 24 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ పథకం ద్వారా 2,20,000 మందికి నీరు అందేదని, గత 2 ఏళ్లుగా సరఫరా నిలిచిపోయిందన్నారు. అనంతరం పలువురు సభ్యులు తమ ప్రాంతాల సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ కు సంబంధించి 2025-26 సవరణ బడ్జెట్ ను 101.99 లక్షల రూపాయలతో, 2026-27 అంచనా బడ్జెట్ ను 271.31 లక్షల రూపాయలతో అధికారులు ప్రవేశపెట్టగా మొత్తం 45 లక్షల మిగులు బడ్జెట్ కు సభ్యులు ఆమోదం తెలిపారు. మనకి శాంక్షన్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేశారు. గౌరవ సభ్యులు చెప్పినట్టు మళ్ళీ అదే వర్క్స్ రీఓపెన్ చేసి మళ్ళీ మాకు ఇచ్చినట్లయితే కొద్దిగా అయినా గౌరవం తప్పుతుంది. ఈసారి గౌరవ సభ్యులు చెప్పారు బడ్జెట్ రాదు, మీరు వర్క్ చేస్తే రాదు. అయినా కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళ సొంత డబ్బులతో, వాళ్ళ శాంక్షన్ చేయించిన డబ్బులు ఎప్పుడు వస్తే అప్పుడు వస్తాయని వాళ్ళ డబ్బులతో కూడా చేసినటువంటి సభ్యులు ఉన్నారు మన దగ్గర. ఎంత ఇస్తారు? ఒక్కొక్క జడ్పీటీసీకి ఎంత ఇస్తారు? ఎంతకైనా ఇస్తుంది. ఇప్పటి వరకు జరిగిన ఈ 4.5 సంవత్సరాల్లో ఏ సభ్యుడికి ఎంత ఇచ్చారు? 4 సంవత్సరాల్లో నేనే ఒక వైస్ చైర్మన్ గా ఉన్నానండి. నాకు వచ్చిన శాంక్షన్ 70 లక్షల రూపాయలు, అందులో 48 లక్షల రూపాయలే గ్రౌండ్ అయినాయి, మిగతా క్యాన్సిల్ అయిపోయినాయి. మా ఇంకా చాలా మంది సభ్యులు ఉన్నారు, కనీసం లేవు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు 2/12/24 నుండి మీకు ఎటువంటి రుసుములు జమ చేయమన్నారు. అంటే మనకి 23 వరకు మైనింగ్ డిపార్ట్మెంట్కి ఆదాయం వెళ్ళింది, దానికి మనకి బాకీ ఉన్నారు. 24వ సంవత్సరం నుంచి ఇసుక పాటలు రద్దు చేశారు కాబట్టి అక్కడి నుంచి రాదు. ఆ అమౌంట్ ఇవ్వాల్సిన పూర్తి వరకు ఉంది. దాన్ని మనం రద్దు చేసే అధికారం మనకి లేదు. నో ఆఫీసర్, ఈవెన్ చీఫ్ సెక్రటరీ ఆల్సో, నో మినిస్టర్ ఇస్ కాంపిటెంట్ టు గివ్ సచ్ ఆర్డర్స్.
ఒక గౌరవ ముఖ్యమంత్రి గారికి తప్ప ఎవరికి కూడా రెమిషన్ రద్దు చేసేందుకు ఇచ్చే అధికారం ఎవరికి లేదు, ఎవరికి లేదు. అంటే ఎండీ గారిని మనం ఏమి దీంట్లో ఎండీ గారు ఆర్డర్ వేసుకున్న ఖాతరు చేయవలసిన అవసరం లేదు. ఏదైనా ₹1 కోటి పని ఉంటే 10 కోట్లు అడ్డుకోవడం ఎమ్మెల్యేలు, ఇది కరెక్ట్ కాదు. జడ్పీడీసీని బాధపడుతున్నారు కదా, వాళ్ళందరూ కూర్చోబెట్టండి, మీరు మీటింగ్ పెట్టండి. మీటింగ్ పెట్టి ఇప్పుడు ఈవేళ ఆన్ రికార్డ్స్ మినిమం 500 crores మైనింగ్ రాయల్టీ మనకు రావాలి. దాన్ని తక్షణం తెమ్మని చెప్పి మీరు సుప్రీంకోర్టులో కేసు వేస్తారా, హైకోర్టులో కేసు వేస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారా? చేసే ఫండ్స్ అన్ని కూడా ఇమీడియట్గా జడ్పీడీసీ ఇవ్వండి, దే విల్ డెవలప్ ఎవ్రీథింగ్. మాకు ఎందుకంటే కలెక్టర్ల మీద మాత్రం నమ్మకం లేదు, ఆ కలెక్టర్లు పోయేది. ఇప్పుడు అంతా డైరెక్ట్గా ఇంజనీరింగ్ మెడిసిన్ చదివి చేసిన కలెక్టర్ కింద వేసేసి ఇక్కడ మరి చేస్తుంటే వాళ్ళకి డబ్బు చూసేటప్పుడు చెప్పిపోతుంది. అంచేత నేననేది ఏంటంటే జడ్పీటీసీ ద్వారా ఖర్చు పెట్టండి డబ్బు. ఇమీడియట్గా మీరు సుప్రీంకోర్టులో వేస్తారా, హైకోర్టులో వేస్తారా, ఇవాళ ఇప్పుడు డిసైడ్ చేయండి. యూ ప్రొసీడ్ అగెన్స్ట్ దమ్. ఎందుకంటే రిలయన్స్ మీద కేసు పెట్టడం అంటే చిన్న విషయం కాదు. మా బోస్ గారు రత్నం పార్లమెంట్లో చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు, కానీ అంబానీ గారు ఆయన ఏజెంట్ ఉన్నారు కొంతమంది పార్లమెంట్ సభ్యులు గుడ్డింగ్ మీద వచ్చేసి వెళ్ళలోకి వచ్చి ఆలోచన చేస్తారు. అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. సిఇఓ గారికి కూడా బాధ్యత ఉంది, అలాగే ఆర్డబ్ల్యూఎస్. ఇక్కడ వారు చెప్తారేమో అని మీరు అడిగారు నన్ను, మీరు క్వశ్చన్ వేస్తారా, ఎస్సీ గారిని మాట్లాడమంటారా అని నేను ఆశించాను. ఆయన చెప్తారేమో ఆ సంస్థని అని చెప్పేసారు. ఆయన మన బుక్లో ఏదైతే ఇచ్చారో దాన్నే చెప్పేసి అసలు సమస్యను పక్కదో పట్టించారు. ఇప్పుడు నెక్స్ట్ మనం మామూలుగా బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ను ఆమోదించుకోవడం జరిగింది. ఈనాటి మన జిల్లాలో అమలవుతున్నటువంటి ప్రభుత్వ పథకాల అమలు తీరు, వాటిపై ఉన్నటువంటి అభ్యంతరాలు, ఇతర అంశాలను చర్చించుకోవడానికి ప్రారంభిద్దాము. రావాల్సిన వాళ్ళు జేడీ అగ్రికల్చర్